ఈరోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ ప్రారంభించడంలోనే ఆయన రెండు ముఖ్యమైన ముచ్చట్లు చెప్పిండు. మొదటిది, మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. తర్వాత రెండవది, తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేకూర్చటమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం అన్నారు. అంత సీనుందా అని అనిపిస్తోంది. అయితే ఈ మొత్తం బడ్జెట్లో ప్రత్యేకతలు ఏమీ లేవా? ఇతర బడ్జెట్లతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్లో చెప్పుకోదగిన ప్రత్యేకత ఏమీ లేదా? ఒకవేళ ఉంటే దాని పరమార్థం ఏమిటి, దాని లోతుపాతులు ఏమిటి, లోగుట్టు ఏమిటి, అది కూడా చూడాలి. ఏమీ తేడా లేదు, గత బడ్జెట్లన్నిట్లాగానే ఇది ఉన్నది అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఖచ్చితంగా గత బడ్జెట్ల కంటే కొంచెం తేడా ఉంది. ఆ తేడా మామూలు తేడా కాదు, సీరియస్గా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి. ఇప్పుడు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేయటమే ఈ బడ్జెట్ లక్ష్యం అన్నారు. మొత్తం సామాజిక రంగాలన్నిటికీ కేటాయించిన కేటాయింపులు చూద్దాం. ఏముంది మౌలికమైన మార్పు? అసలు ఈ కేటాయింపుల సంగతి పక్కన పెడదాం. మొత్తం బడ్జెట్ సైజు కేవలం 20,000 కోట్లు పెరిగింది. అంటే పెరిగిన ధరలతో పోల్చితే అసలు బడ్జెట్ సైజు పెరగలేదని చెప్పి, అప్పుడు బడ్జెట్ సైజు పెరగనప్పుడు ఇక బడ్జెట్ కేటాయింపుల్లో రూపాయి ఒకవైపు తగ్గిస్తే రూపాయి ఒకవైపు పెరుగుతుంది. ఇంతకు మించి కొత్తగా మౌలికమైన మార్పులు ఈ బడ్జెట్లో ఎట్లా సాధ్యం? రెండోది, ఉన్న బడ్జెట్లోనే మౌలికమైన మార్పులు చేయాలి అని అంటే ప్రభుత్వ విధానంలోనే మౌలికమైనటువంటి మార్పు ఏదో రావాలి, ప్రభుత్వ దృక్పథంలోనే ఒక పెద్ద మార్పు రావాలి. అలాంటి మౌలికమైనటువంటి మార్పు ఏమైనా ప్రభుత్వ దృష్టిలో, ప్రభుత్వ దృక్పథంలో, ప్రభుత్వ విధానంలో వచ్చిందా? అలాంటిది ఏమీ లేదు, మనందరికీ తెలిసింది. అలాంటి ప్రత్యేకమైనటువంటి మార్పు ఏమీ రాలేదు కదా. అందుకే కేటాయింపుల్లో రూపాయి అటు ఇటు సర్దుబాట్లే తప్ప మనకు పెద్ద మార్పు ఏమీ కాదు. మొత్తం సామాజిక రంగాలకు కేటాయింపులన్నీ చూస్తే మామూలుగా రూపాయల్లో చూస్తే పెద్దగా పెరిగింది లేదు, ధరలతో పోల్చితే కేటాయింపు తగ్గినట్లు లెక్క. మరి సామాజిక న్యాయం ఎక్కడ చేసినట్టు? దళితుల కేటాయింపులు, గిరిజనుల కేటాయింపులు, ఎస్టీల కేటాయింపులు, మైనారిటీల కేటాయింపులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేటాయింపులు, ఇలాంటి రకరకాల సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి సామాజిక రంగాలకు సంబంధించిన కేటాయింపులన్నీ కలిపి చూద్దాం. అన్నీ కలిపి చూస్తే గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో పెరిగిందేమీ లేదు, పైగా ధరలతో పోల్చితే తగ్గుతుంది నిజమైనటువంటి కేటాయింపు. కాబట్టి మరి సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యం అని చెప్పేసి మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడ బడ్జెట్లో మనకు కనిపించదు, కేటాయింపుల్లో మనకు కనిపించదు. ఇక ఆర్థిక న్యాయంలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, వృత్తిదారులు, ఇలాంటి ఉత్పత్తిలో భాగస్వాములైనటువంటి శ్రామికులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు మౌలికంగా మార్చడానికి తీసుకున్న కొత్త చర్యలు ఏమిటి ఈ బడ్జెట్లో? ఏమి లేవు కదా. మరి ఏమీ లేనప్పుడు ఇది ఆర్థిక న్యాయం చేయడం ఎట్లా అవుతుంది? మధ్యతరగతి ఉద్యోగులకు పిఆర్సీ ప్రస్తావన లేదు, వాళ్ళ డిఏల ప్రస్తావన లేదు. మరి ఆర్థిక న్యాయం ఎవరికి చేసినట్టు? ఆర్థిక న్యాయం సాధారణ ఉత్పత్తిలో భాగస్వాములైన శ్రామికులకు, మధ్యతరగతి ప్రజలకు చేసింది ఏమీ లేదు. బహుశా ఈ ఆర్థిక న్యాయం ఏమైనా చేస్తే పయ్యోళ్ళకి ఏమైనా చేశారేమో చూడాలి. ఖచ్చితంగా ఆ వైపే ఉంటుంది డైరెక్షన్. అందుకని ఈ మొత్తం బడ్జెట్లో విద్యా వైద్యం చూసుకున్నా మనకు అదే కనపడుతుంది. విద్యలో అసలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. అదేమిటి? ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అల్పాహారం ప్రవేశపెడుతున్నామన్నారు. మంచిదే, అల్పాహార పథకం మనం తప్పుపట్టాల్సిందేమీ లేదు. పేద విద్యార్థులు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్లో, అల్పాహారం వాళ్లకు ఖచ్చితంగా
ఎంతో ఒక మేరకు పౌష్టికాహారం అందించడానికి అది ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఎఫెక్టివ్గా నిజాయితీగా అమలు జరిపితే. కానీ ఇక్కడ అసలు ప్రశ్న అది కాదు. ఇప్పుడు విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? ప్రభుత్వ విద్యారంగం ఈరోజు రోజు రోజుకు కుదించుకుపోతున్నది. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి, ప్రభుత్వమే మూసివేస్తోంది. ఇది వాస్తవం. ఎందువల్ల అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక సబ్జెక్టుకు టీచర్ ఉంటే ఇంకొక సబ్జెక్టుకు ఉండాలి. అట్లనే మౌలిక సదుపాయాలు ఉండవు. బ్లాక్ బోర్డు ఉంటే చాక్పేస్ ఉండదు, చాక్పేస్ ఉంటే కుర్చీలు బల్లలు ఉండవు. కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి ఈ స్థితిలో నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి తల్లిదండ్రులు కూడా తమ కష్టాలు తమ పిల్లలకు రావద్దని కోరుకుంటున్నారు. అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది కదా. మరి దాన్ని పెంచడం ఎట్లా? ఆ చేరిన విద్యార్థులు కూడా 10th క్లాస్ దాకా ఉండట్లేదు, డ్రాప్అవుట్స్. మరి దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? అల్పాహారం పెడితే విద్యార్థులందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చేరిపోతారు. అసలు మౌలికమైనటువంటి విషయాలకు ఈ బడ్జెట్లో సమాధానమే లేదు. పైగా మోడీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి నూతన విద్యా విధానం ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం, బహుళజాతి సంస్థలను ప్రోత్సహించడం దాని సారాంశం. ఆ విద్యా విధానాన్ని ఇక్కడ నువ్వు మౌలికంగా అమలు జరుపుతూ ఇక ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ జూనియర్ కాలేజీలని నువ్వు అభివృద్ధి చేస్తాను అని అంటే ఎవరిని నమ్మించడానికి? అందుకని ప్రజలను మభ్యపెడుతూ ప్రైవేట్ సంస్థలకు సేవలు చేసేటువంటి ధోరణి తప్ప ఇది మరొకటి కాదు. పైగా స్పష్టంగా చెప్పింది, నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల. నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన పాఠశాల ఎందుకు? ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని తగినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉండేట్టుగా చూస్తే అసలు ఈ స్కూళ్ళన్నీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి కదా. ఆ విషయం మాట్లాడకుండా నియోజకవర్గానికి ఒక స్కూల్ అని మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను క్రమంగా కుదిస్తామని చెప్పకనే చెబుతున్నారు. వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు కూడా అదే పరిస్థితి. మౌలికమైన మార్పు ఏమీ లేకుండా పేదలందరికీ వైద్యం అందాలి అంటే ఎట్లా అందుతుంది? ఇది సమస్య కదా. ఈ ఉన్నత విద్య గురించి బ్రహ్మాండంగా చెప్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా మన యూనివర్సిటీలు తయారు కావాలట, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా మన యూనివర్సిటీలు తయారు కావాలట. మాటలు బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి మాటలు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్తోంది. కానీ అట్లా మన యూనివర్సిటీలు తయారు కావాలంటే మరి నువ్వు కేటాయించే కేటాయింపుల సంగతి ఏమిటి? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ప్రొఫెసర్ల ఖాళీ పోస్టులు ఉన్నాయి, ఎన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీ పోస్టులు ఉన్నాయి, మొత్తం టీచింగ్ కమ్యూనిటీలో ఖాళీ పోస్టులు ఎన్ని? ఈ లెక్కలు తీయండి. ఆ పోస్టులన్నీ నింపడానికి ప్రభుత్వం నిర్ణయించిందా? దానికి అవసరమైనటువంటి ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నదా? ఇప్పుడున్నటువంటి హాస్టల్స్ని ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నదా? వీటిని గురించి మాట్లాడకుండా, అసలు మిగతా యూనివర్సిటీలకు పెద్దగా కేటాయింపుల గురించే మాట్లాడకుండా నువ్వు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తయారు చేస్తామని మాటలు చెప్తే ఉపయోగం ఏమిటి? అంతేకాదు స్కిల్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం అన్నారు. అంటే మిగతా ఎన్ని అన్స్కిల్డ్ యూనివర్సిటీలా? చెప్పకనే చెప్తున్నాను. స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెట్టడాన్ని ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటినీ స్కిల్ యూనివర్సిటీలుగా నువ్వు మార్చాలి కదా. వాటినేమో పక్కన పెట్టి చిన్నచూపు చూస్తూ ఒకటి కొత్త యూనివర్సిటీ పెట్టి దాన్ని మాత్రం నేను బాగా పెంచి పోషిస్తాను అని అంటే దీని అర్థం ఏమిటి? రాష్ట్రంలో ఉన్న మిగతా యూనివర్సిటీలని ఇక ప్రభుత్వం పట్టించుకోదు అనేది అర్థం. ఈ స్కిల్ యూనివర్సిటీ మాత్రం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఉంటుంది. అంటే ఆ పారిశ్రామికవేత్తల అవసరాల మేరకు ప్రభుత్వం దాని మీద కేంద్రీకరణ చేస్తుంది. మిగతా యూనివర్సిటీలు అనాథలు, గ్రామీణ ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజానీకం, ఏ దిక్కు లేని వాళ్ళు అక్కడ చేరుతూ ఉంటారు, ఏదో సర్టిఫికెట్ కోసం చదువుతూ ఉంటారనే పద్ధతుల్లో ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేయడం తగునా? ఇది ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం. వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారు, సాగునీటి రంగానికి కేటాయింపులు తగ్గించారు.
మరి వ్యవసాయ రంగం, సాగునీటి రంగం అభివృద్ధి ఎక్కడుంటుంది? ఇంకెక్కడుంటుంది? ఇవన్నీ సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు. మరి గత బడ్జెట్ల కంటే ఈ బడ్జెట్లో ఉన్న మౌలికమైనటువంటి డిఫరెన్స్ ఏమిటి? ఉన్నది, మౌలికమైన డిఫరెన్స్ ఉన్నది. అదేమిటి అని అంటే, ఇప్పుడు రైతు డిస్కమ్ ప్రారంభిస్తారట విద్యుత్ రంగంలో. అంటే ఉచిత విద్యుత్తు అందించేటువంటి రైతులకు ఇప్పుడున్నటువంటి డిస్కాంల నుంచి విద్యుత్ సరఫరా కాకుండా సపరేట్ డిస్కామ్ ప్రారంభిస్తారు. అంటే రానున్న కాలంలో క్రమంగా రైతు డిస్కాము చిక్కి శల్యమైపోతుంది. దానికి నిధుల కేటాయింపులు ఉండవు. రైతులకు ఉచిత విద్యుత్తు ఎగవేయడానికి అవసరమైన మార్గాన్ని వేయటమే ఇది. లేకపోతే ఎప్పుడూ లేనిది కొత్తగా రైతుల కోసం ఒక డిస్కమ్ సపరేట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేదు. ఇక్కడ ఎందుకు పెట్టాలి? పైగా ఇది ఏ స్ఫూర్తితో పెడుతున్నారు? పార్లమెంటులో మోడీ ప్రభుత్వం విద్యుత్తు సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఆ సవరణ బిల్లు ప్రకారం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక విద్యుత్ రంగంలో సాధారణ ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులు పెరిగిపోతాయి. ఇక రైతులకు సంబంధించి, నిరుపేదలకు సంబంధించి ఉచిత విద్యుత్తు లేదా రాయితీలతో కూడిన విద్యుత్తు బాధ్యత ప్రభుత్వాలకు ఉండదు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోదలుచుకుంటే అది వాళ్ళు ఇష్టం అంటున్నారు. రాష్ట్రాల దగ్గర నిధులు లేకుండా చేసి ఈ భారాలన్నీ రాష్ట్రాలకు వదిలేసిన తర్వాత సపరేట్ డిస్కమ్ రైతులకు పెట్టిన తర్వాత ఇక రానున్న రోజుల్లో రైతులకు పెట్టినటువంటి సపరేట్ డిస్కమ్ ఇక నడుస్తుందా? అంటే రైతుల ఉచిత విద్యుత్తు మీద రానున్న కాలంలో పడబోయేటువంటి వేటుకు ఇది సూచిక. రెండవ ప్రత్యేకత ఏమిటి? రెండవ ప్రత్యేకత, ఈరోజు మూసీ నది పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన మంచిదే. మూసీ ప్రక్షాళన చేయాలనే కోరుకుంటున్నాం అందరం, పునరుద్ధరించాలనే కోరుకుంటున్నాం అందరం. కానీ కేవలం 55 కిలోమీటర్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే హైదరాబాద్ వరకు ఉన్నటువంటి మూసీ గురించే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి భువనగిరి జిల్లా సంగతి ఏమిటి? ఆ తర్వాత వచ్చేటువంటి సూర్యాపేట జిల్లా సంగతి ఏమిటి? ఆ 2 జిల్లాల్లో మరి మురికి నీరు, ఈ కలుషితమైనటువంటి నీరు తాగునీరుగా వాడే పరిస్థితి, పంటల కోసం వాడే పరిస్థితి, పశువులకు వాడుతున్న పరిస్థితి, అది పెద్ద సమస్యగా దాపురిస్తోందని కదా, దారితీస్తోందని కదా. మరి మొత్తం మూసీకి సంబంధించిన ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా కేవలం హైదరాబాదు 55 కిలోమీటర్ల మార్కే మాట్లాడితే దాని అర్థం ఏమిటి? అదొక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ను ప్రోత్సహించేందుకు వాళ్ళ కోసం పెట్టేటువంటి ప్రాజెక్టు తప్ప మొత్తం మూసీ నదిని ప్రక్షాళన చేసి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో, ఆ మూసీ చుట్టూ, మూసీ మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడేటువంటి ఆలోచన ఉండే అవకాశం కనిపించట్లేదు. అంతేకాదు, ఇక మూడోది ముచ్చటగా చెప్పింది, చాలా గొప్పగా చెప్పింది, ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? ఫ్యూచర్ సిటీ రావడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టట్లేం, అభివృద్ధి కావడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టట్లేం. కానీ ఫ్యూచర్ సిటీ అంతా బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళ పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున రైతులది, పేదలకు సంబంధించిన భూములు సేకరిస్తారు. మరి ఆ భూసేకరణ సందర్భంగా రైతులకు అన్యాయం జరుగుద్దా, న్యాయం జరుగుద్దా? ఇప్పటి వరకు ఉన్నటువంటి మన అనుభవాలు చూస్తే రైతుల పొట్టగొట్టి పారిశ్రామికవేత్తల బొజ్జలు నింపడమే ఏ ప్రభుత్వం వచ్చినా చేసింది రాష్ట్రంలో. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఏం జరగబోతోంది? ఈ ఫ్యూచర్ సిటీలో దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమల్లో ఎక్కడా కూడా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాడకం మూలంగా ఉపాధి అవకాశాలు పెద్దగా పెరుగుతున్న దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు. మరి ఫ్యూచర్ సిటీలో చెప్తున్నంతగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? వాటికి ఇచ్చేటువంటి రాయితీలకు, ఉపాధి అవకాశాల పెంపుదలకు ఏమైనా పొంతన ఉంటుందా? ఇది కూడా మనం వేచి చూడాల్సినటువంటి విషయం. దాన్ని పంచరంగుల చిత్రంలో చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దానికి అంత గొప్ప ఫలితాలు ఉంటాయా అనేది మనం వేచి చూడాలి. అందుకని గ్యారంటీగా గొప్ప ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి అవకాశం లేని వాటికి
పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వ్యాపారస్తులకు ఉపయోగపడే ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్కు ఉపయోగపడే ప్రాజెక్టులకు గ్యారంటీగా ఉపయోగపడేవి మాత్రం ఈ బడ్జెట్లో ఉన్నాయి. రైతులకు రానున్న కాలంలో ఖచ్చితంగా ముప్పు రానున్నదనేటువంటి సూచికలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. మిగతా విషయాల్లో చూస్తే గత బడ్జెట్లకు ఈ బడ్జెట్కు ఉన్న మౌలికమైన తేడా ఏముంది? ఏమీ లేదు. మాటల్లో తేడా, గొప్పలు చెప్పుకునే తీరులో తేడా, అంతే తప్ప మౌలికమైన తేడా ఏమీ కనిపించట్లేదు. ప్రజలకు సంబంధించినంత వరకు, ప్రజా సమస్యలు పరిష్కరించే దానికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మౌలికమైనటువంటి మార్పు, ప్రజోపయోగమైనటువంటి మార్పు తేవడానికి అవసరమైన చర్యలకు సంబంధించినంత వరకు ఈ బడ్జెట్లో కొత్త చర్యలు ఏమీ మనకు కనిపించట్లేవు, కొత్తగా కేటాయింపులు ఏమీ మనకు కనిపించట్లేవు. అందుకే ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మానాలి, ప్రభుత్వ విధానాలు మారాలి, ప్రజోపయోగ విధానాల వైపు ప్రజల దృష్టి రావాలి. ఆ వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ప్రజలు సిద్ధపడాలి. అంతకంటే వేరే మార్గం ఏమీ లేదు.